నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు అని వింటున్నాం. కానీ అప్పట్లో వివిధ భాషల ప్రేక్షకులు మెచ్చేలా భారీ సినిమాలను రూపొందించారు కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఆయన విలువ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో శంకర్ అంటే ఒక బ్రాండ్. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒకడు, అపరిచితుడు, రోబో, ఇలా ఒకటేమిటి, ఆయన చేసిన ప్రతి సినిమా సంచలనమే. కేవలం తమిళ్లోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియా శంకర్ సినిమాలకు ఎంతో క్రేజ్ ఉండేది. శంకర్ సినిమా అంటే బలమైన కథ, కథనాలతో పాటు భారీతనం ఉండేది. టెక్నికల్ గా ఆయన సినిమాలు ఎంతో అడ్వాన్స్డ్ గా ఉండేవి. గ్రాఫిక్స్ అంటే ఏంటో పెద్దగా ఎవరికి తెలియని రోజుల్లోనే వెండితెరపై అద్భుతాలు సృష్టించారు శంకర్. అలాంటి బ్రిలియంట్ డైరెక్టర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయారు. 2010లో వచ్చిన రోబో తర్వాత ఇది శంకర్ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా అభిమానులు 100% సంతృప్తి చెందిన సినిమాలు రాలేదని చెప్పాలి. స్నేహితుడు, 2.0 సినిమాలు కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ అభిమానులను పూర్తి స్థాయిలో తృప్తిపరచలేదనేది వాస్తవం. ఇలా సినిమాకి శంకర్ స్థాయి పడిపోతూ వస్తోంది. గతేడాది శంకర్ డైరెక్ట్ చేసిన ఇండియన్ 2 విడుదలై దారుణంగా నిరాశపరిచింది. అసలు ఇది శంకర్ సినిమానేనా అని అభిమానులు తలలు పట్టుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా శంకర్ సినిమాపై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. దీంతో కనీసం గేమ్ చేంజర్తోనైనా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే మళ్ళీ అదే తంతు. గేమ్ చేంజర్లో భారీతనం ఉంది. నటుడిగా రామ్ చరణ్ కష్టం కనిపిస్తోంది. కానీ సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది డైరెక్టర్ శంకర్ మాత్రమే. ఒకప్పుడు తన సినిమాలు అంతటి వండర్స్ ఎందుకు క్రియేట్ చేశాయో ఒకసారి శంకర్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. కేవలం నిర్మాతల చేత వందల కోట్లు ఖర్చు పెట్టిస్తే సినిమాలు ఆడవని గ్రహించాలి. అప్పటి శంకర్ సినిమాలను గమనిస్తే బలమైన కథ, కథనాలు, కట్టిపడేసే సన్నివేశాలు, హత్తుకునే భావోద్వేగాలు, అద్భుతమైన సంగీతం, ఇలా ప్రతిదీ ఎంతో గొప్పగా ఉండేది. వాటికి భారీతనం, టెక్నాలజీ తోడు కావడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశాయి. కానీ శంకర్ మాత్రం కేవలం ఆ భారీతనం, టెక్నాలజీ మాయలో పడిపోయి స్క్రిప్ట్ని గాలికి వదిలేస్తున్నారు. ఇండియన్ 2, గేమ్ చేంజర్ సినిమాల విషయంలో జరిగింది అదే. ప్రతి ఫ్రేమ్లో ఖర్చు కనిపిస్తోంది, కానీ సినిమాతో ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో శంకర్ పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. ఇండియన్ 2తోనే శంకర్ పని అయిపోయిందనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్తో శంకర్ గేమ్ ఓవర్ అనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక మీదట శంకర్తో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎవరు సాహసించకపోవచ్చు. శంకర్ కూడా స్క్రిప్ట్ మీద దృష్టి పెట్టకుండా కేవలం భారీతనం పేరుతో నిర్మాతల చేత ఖర్చు పెట్టించడమే పనిగా పెట్టుకున్నట్లయితే ఇకపై ఆయన సినిమాలు చేయకపోవడమే బెటర్. అలా చేస్తే కనీసం అప్పటి ఎవర్ గ్రీన్ సినిమాల దర్శకుడిగా శంకర్ తన గౌరవాన్ని కాపాడుకోవచ్చు. లేదంటే శంకర్ చేతులారా తన పేరుని తానే చెడగొట్టుకున్నవాడవుతారు.